సల్మాన్ ఖాన్ను సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కలిశారు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అప్రత్యక్షంగా ముంబై వెళ్లి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ను ఆయన నివాసంలో కలిశారు. ఫోటో బయటకు వచ్చే వరకు సీఎం ముంబైలో ఉన్నారని కూడా ఎవరికీ తెలీదు. అయితే ఈ భేటీ వెనుక కారణం ఏమిటి అనేది స్పష్టంగా తెలియకపోయినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనారిటీ వర్గాలను ప్రభావితం చేయడానికి ఈ భేటీ జరిగిందా అన్న చర్చ నడుస్తుంది. సల్మాన్ ఖాన్ ముస్లిం యువతలో క్రేజ్ ఉన్న స్టార్, కానీ ఆయన కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించలేదు. కేవలం ఫోటో మాత్రమే దిగారు. ఇక ఈ ఫోటోను బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రాష్ట్రం వరదలతో ఇబ్బంది పడుతుంటే సీఎం ముంబైలో ఫోటోలు దిగుతున్నారని విమర్శలు చేస్తున్నారు. అయినా ఈ ఒక్క ఫోటోనే రాజకీయ వాతావరణాన్ని కదిలించింది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మంగంటి సునీతపై కేసు నమోదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంగంటి సునీత ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ మీడియా చైర్మన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు మేరకు పార్టీ గుర్తు కారుతో ఉన్న ఓటర్ స్లిప్పులు ప్రజలకు పంచుతున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై రిటర్నింగ్ అధికారి ఆదేశాలతో బోర్బండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన భావించిన ఈ ఘటన ఇప్పుడు జూబ్లీహిల్స్ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం దివ్యాంగులు ప్రజల నుంచి విన్నతలు స్వీకరించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యూట్రిఫిల్ సెంటర్లను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. రోజుకు ఎంతమంది న్యూట్రిఫిల్ యాప్ లో రిజిస్టర్ అవుతున్నారని ఆరా తీశారు. యాప్ లో రిజిస్టర్ ప్రెజెన్స్ ను ఏ విధంగా మానిటర్ చేస్తున్నారని, రిజిస్టర్ అయిన వారిని ఎలా గైడ్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులకు బిగ్ షాక్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు భారీ షాక్ తగిలింది. సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు నిందితుల అరెస్ట్ల అటాచ్మెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్కామ్ లో 48 మందిపై కేసు నమోదు అవ్వగా ఇప్పటి వరకు 16 మంది అరెస్ట్ అయ్యారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కాశీరెడ్డితో సహా పలువురు నిందితులు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఐక్యత విగ్రహం వద్ద మోదీ నివాళులు. గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఐక్యత విగ్రహం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ నుంచి పటేల్ విగ్రహంపై పూల వర్షం కురిపించారు. దేశ ఐక్యతకు పటేల్ గారు చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించారు. వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఐక్యతా పరేడ్లు కూడా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ పై నిషేధం స్పందించిన మల్లికార్జున్ ఖార్గే. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం అని స్పష్టం చేశారు. దేశంలో శాంతి భద్రతల సమస్యలకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కారణమని విమర్శించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో పాల్గొనరాదని నిషేధించారని గుర్తు చేశారు. ఖార్గే మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ భావజలం విషంతో సమానం. గాంధీ హత్య వాతావరణం కూడా ఆర్ఎస్ఎస్ వల్లే వచ్చింది అని వ్యాఖ్యానించారు. మోదీ చేసిన పటేల్, నెహ్రూ మధ్య చీలిక వ్యాఖ్యలపై కూడా ఖార్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ మాత్రం కాంగ్రెస్ దశాబ్దాల పాటు పటేల్ సేవలను విస్మరించింది అంటూ ఖార్గే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. ఆస్ట్రేలియాతో భారత్ మహిళా విజయం గర్వకారణం. ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టును ఓడించి ఫైనల్స్ కు చేరుకున్న భారత్ మహిళా క్రికెట్ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకున్నారు భారతీయులు. మన భారతదేశానికి గర్వకారణమైన ఈ ఘన విజయం మీకు మరిన్ని విజయాలను అందించాలని ఆశిస్తున్నామంటూ భారతీయులు తెలుపుకున్నారు. అనిల్ అంబానీ గ్రూప్ పై కోబ్రా పోస్ట్ సంచలన ఆరోపణలు. ఇన్వెస్టిగేటివ్ పోర్టల్ కోబ్రా పోస్ట్ తాజాగా చేసిన వెల్లడనలు
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయ్యాయి. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ 41,921 కోట్ల రూపాయల నిధులు పక్కాదారి పాటించిందని కోబ్రా పోస్ట్ సెన్సేషనల్ గా ఆరోపించింది. వివరాల ప్రకారం రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లాంటివి నుంచి 28,874 కోట్లను ప్రమోటర్స్ కంపెనీస్ కి మళ్లించారు. మరొక 13,047 కోట్లను విదేశాల్లోని దోలా కంపెనీస్ ద్వారా అక్రమంగా దేశంలోకి తరలించారని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను అనిల్ అంబానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. తమ షేర్స్ ధరలు పడగొట్టడానికి ఈ దుష్ప్రచారం జరుగుతుందని ప్రకటనలు విడుదల చేసింది. కోబ్రా పోస్ట్ మాత్రం ఎస్సీబీఐ, ఆర్బీఐ, కార్పొరేట్ వ్యవహారాలు మంత్రాలయం పాత్రల ఆధారంగా ఈ వివరాలు సేకరించామని చెప్పింది. ఈ విషయంపై కేంద్రం స్పందిస్తుందో లేదో చూడాలి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు. తాజాగా షేక్ హసీనా మీడియా ముందు మౌనం వీడి ప్రాణరక్షణ కోసమే దేశం విడిచాను అని అన్నారు. నిరసనకారులపై కాల్పులు జరపమని నేను ఎప్పుడూ ఆదేశించలేదు అని స్పష్టం చేశారు. విద్యార్థుల ఉద్యమం హింసాత్మక తిరుగుబాటుగా మారిందని వ్యాఖ్యానించారు. అలాగే మృతుల సంఖ్యని ఉద్దేశపూర్వకంగా పెంచి చూపిస్తున్నారని ఆరోపించారు. తనపై జరుగుతున్న విచారణ బూతకపు విచారణ అని హసీనా అన్నారు. నాపై మరణశిక్ష విధించినా నేను భయపడను, నా ప్రజల కోసం నిలబడతాను అని ధైర్యంగా ప్రకటించారు.